వివాహం కోసం ఎవరైనా చూస్తున్నారండి? మీ కుటుంబంలో కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికన్నా? ఎందుకంటే ఈ స్థలంలో కొన్ని పెళ్లిళ్ళు దేవుడు చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు నలుగురు అయితే ఒక్క ఆయనకి పెళ్లి అయింది, ఇంకా ముగ్గురు ఉన్నారు పెళ్లి. వాళ్ళకి పెళ్లి కావాలని ఇంకా చాలా సంవత్సరాలు చేయాల్సి. అవును సార్. దేవుడు చెప్తున్నాడు, రాసి పెట్టుకోండి, 1 సంవత్సరం 2 నెలల లోపు అద్భుతంగా వివాహాలు జరిగిపోతాయి. నాకు ఈ మాటలు ఎప్పుడో చెప్పారా మీ తమ్ముడికి పెళ్లిళ్ళు కావాలని? చెప్పలేదు సార్. చెప్పలేదు కదా. చూడండి దేవుని బిడ్డలారా, నేను అప్పటికి అన్నాను ఏమని? పెళ్లిళ్ళు జరుగుతాయని. ఏమన్నానండి? నేను చెప్పు, పెళ్లిళ్ళు జరుగుతాయని. అమ్మ, ఎంతమంది తమ్ముడికి పెళ్లిళ్ళు కావాలి తల్లి? ముగ్గురు. అంటే 3 పెళ్లిళ్ళు జరగాలి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు హృదయాలు చూస్తున్న దేవుడు, ప్రభు హృదయాల్ని స్పందిస్తున్న దేవుడు, ఆయన హృదయంతో డీల్ చేసే దేవుడు. అమ్మ 2 చేతులు పైకెత్తు, వాళ్ళ పేరు తలుచుకుంటూ ఉండు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక దేవుని దూత బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది. వాళ్ళకి ఆటంకంగా కొన్ని శాపాలు పనిచేస్తున్నాయి, వివాహం జరగకుండా. ఆ శాపాలు ప్రభు బంధించబోతున్నాడు. దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు.